పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మరోసారి మద్దతు ప్రకటించిన జగన్ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై పార్టీ ఎంపీలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, భూ కేటాయింపులు, డిఎస్సి, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు, అమరావతి నిర్మాణం, రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ, ఆక్వా రైతులు, ఉద్యోగుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు జగన్. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు గతంలో మద్దతిచ్చినట్లే మరోసారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే పార్టీకి ప్రధానమని, వాటికి సంబంధించిన ప్రతి అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా దారి తప్పిందని ఆరోపించిన జగన్ డిఎస్సి నియామకాల్లో అవకతవకలు, పరీక్షల నిర్వహణపై అనుమానాలు, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ భూముల కేటాయింపులు, అమరావతి నిర్మాణ వ్యయాలు, రైతుల భూముల సేకరణ, సోషల్ మీడియా కేసులు ఇవన్నీ పార్లమెంటులో ప్రస్తావించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటులో కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు జగన్. ముఖ్యంగా టెట్ నిబంధనలు, ఆక్వా రంగ సంక్షోభం, ప్రైవేటీకరణ అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. టెట్ అమలుతో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ అంశాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలను ఆదేశించారు. టెట్ రాకముందే ఉద్యోగాల్లో చేరిన వారికి ఇప్పుడు టెట్ను తప్పనిసరి చేయటం న్యాయం కాదని అభిప్రాయపడ్డారు. రామాయపట్నం పోర్టు సహా ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణపై కూడా జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు పూర్తయిన ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రైవేటుకు అప్పగించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపించారు. ఇసుక, మైన్స్, భూముల కేటాయింపులు, మద్యం విధానం, అప్పులు ప్రతి అంశంలో అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఆక్వా రైతులు సిండికేట్ కారణంగా నష్టపోతున్నారని, భీమవరం సభలో రైతుల ఆగ్రహం స్పష్టంగా కనిపించిందన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్, డిఏలు, సరెండర్ లీవ్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వీటి గురించి కూడా పార్లమెంటులో గళం వినిపించాలని ఎంపీలకు సూచించారు. మొత్తం మీద ఈ సమావేశంతో పార్లమెంటు వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించేందుకు వైసీపీ సిద్ధమవుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.